24/7. బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది సోషల్ మీడియా ఫేమ్, సీరియల్ నటులు, హీరోలు, హీరోయిన్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారని చాలా ఛానల్స్లో న్యూస్ వినిపిస్తుంది. అయితే ఈసారి స్పెషల్ అట్రాక్షన్ గా సోషల్ మీడియా నుంచి వేణుస్వామి హౌస్ లోకి వెళ్ళబోతున్నారనే వార్త ఒకటి చక్కర్లు కొడుతుంది. అసలు అదేంటి, షోలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే తెలుగులో చాలా కాంట్రవర్సీలకి పెట్టింది పేరు. హౌస్ లో ఏది జరిగినా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ జరగాల్సిందే. దీనికి కారణం ఫస్ట్ సీజన్ ను ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల ఈ షోకి మంచి మైలేజ్ వచ్చింది. ఆ తర్వాత నాని యాంకరింగ్ కాంట్రవర్సీ అవటం, సీజన్ 3 నుంచి నాగార్జున చేతుల్లోకి రావటం జరిగిపోయింది. ఇప్పుడు సీజన్ 8 ను కూడా నాగార్జున యాంకర్ చేయబోతున్నాడట. మరోపక్క బిగ్ బాస్ యాజమాన్యం కూడా ఆనవాయితీ ప్రకారం కొంతమంది పాపులర్ సోషల్ మీడియా సెలబ్రిటీలను సంప్రదించడం జరిగిందట. ఆ లిస్ట్ లో సెలబ్రిటీల జాతకాల గురించి వీడియోలు చేసే వేణుస్వామి కూడా ఉన్నట్లు తెలిసింది. బాబు గోగినేని వల్ల మొదట ఆయనకు బాగా పబ్లిసిటీ దొరికింది. ఆ తర్వాత సమంత, నాగచైతన్య విడాకుల వల్ల బాగా హైలైట్ అయ్యారు. ఇక పొలిటికల్ ఆస్ట్రాలజీ కూడా చెప్పటం, చాలా మంది ట్రోల్స్ చేయటం జరిగింది. స్టార్ హీరోల గురించి, అలాగే ఏపీ, తెలంగాణ ఎన్నికల గురించి తన విశ్లేషణలు చెప్పి విమర్శలు పాలయ్యాడు. ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వేణుస్వామి బాగా డల్ అయిపోయాడు. జగన్ గెలుస్తాడని, లేదంటే నేను జాతకం చెప్పడం మానేస్తానని ఛాలెంజ్ చేశారు. కానీ జగన్ గెలవకపోవడం వల్ల మీడియా ముఖంగా అందరికీ సారీ చెప్పాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ కు వెళ్లి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవ్వాలని భావిస్తున్నట్టు ఇన్సైట్. బిగ్ బాస్ యాజమాన్యం కూడా దీన్ని ఖచ్చితంగా సీజన్ 8 లో భాగం చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. ఇదే నిజమైతే కాంట్రవర్సీ కింగ్ వేణుస్వామి గేమ్ ఎలా ఆడతాడనేది చూడాలి. మరోవైపు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. హీరో రాజ్తారు, హీరోయిన్ పూనమ్ హస్బా, జబర్దస్త్ ఫేమ్ అయిన కిరా కార్పి, యూట్యూబ్ మై విలేజ్ షో ఫేమ్ అనిల్ గీలా, ఆర్టిస్ట్ సోనియా సింగ్, ఇలా చాలా మంది ఇప్పటికే ఫైనల్ అయినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.